హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యాంటీ సైకోపాత్ ఛానల్. సో నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాలేజ్ వర్క్లో పడి చాలా ఇబ్బంది అయ్యి కుదరలేదు వీడియోస్ చేయడానికి. సో ఇక మీదట ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు అప్లోడ్ వీడియోస్. ఇక మనం కథని మొదలు పెడదాం. ఈరోజు నేను చెప్పే కథ ఏంటి అంటే ద మర్చెంట్ షాడో. బెంగళూరు చిక్పేట్ నారో లేన్స్ నుంచి అక్కడ ఉన్న ఒక ఓల్డ్ టెంపుల్ పక్కన రియల్ పారానార్మల్ ఇన్సిడెంట్ జరిగింది. సో లైట్స్ ఆఫ్ చేసి వినండి, స్టోరీ స్టార్ట్ అవుతుంది. నైఫ్ రెడీగా ఉంచండి, ఈ షాడో వస్తుంది. చిక్పేట్ బెంగళూరులో ఫేమస్ మార్కెట్ ఏరియా. కానీ రాత్రి అయితే మాత్రం ఏదో హర్రర్ మూవీ సెట్ లాగా ఉంటుంది. లైన్స్ అన్నీ చాలా నారోగా అండ్ ఇరుగ్గా ఉంటాయి. పాత బిల్డింగ్స్ అయితే మాత్రం క్రాక్ అయ్యే సౌండ్ చేస్తాయి. స్ట్రీట్ లైట్స్ డిమ్ ఎల్లో గ్లో అయ్యి షాడోస్ లాంగ్గా స్ట్రెచ్ అయ్యి కనిపిస్తాయి వాల్స్ మీద. బేసిక్గా చెప్పాలంటే షాడోస్ వాల్స్ మీద ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి అన్నమాట. సో ఆ ఓల్డ్ టెంపుల్ నుండి మిడ్ నైట్ టైంలో గుడి గంటలు చిన్నగా ఫెయింట్గా మోగుతున్నాయి. అంతేకాదు ధూపం పొగ అండ్ స్మెల్ కూడా వస్తుంది. ఈ టెంపుల్ పక్కనే ఒక మర్చెంట్ ఉంటాడు. అతను పూజ సామాన్లు అమ్ముతాడు. డైలీ ఈవినింగ్ 7 PM షాప్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకొని ఇంటికి లగెత్తుతాడు. ఎందుకంటే రాత్రి ఆ గల్లీలో నడవరు. అక్కడ షాడోస్ ఫాలో చేస్తాయి. ఎవరో విస్పర్ చేస్తున్నట్టు వినిపిస్తాయి. కాయిన్స్ ఇవ్వో. కోల్డ్ హ్యాండ్స్ టచ్ చేస్తాయి సడన్గా వెనుక నుండి. లోకల్స్ దీని గురించి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే రాత్రి టెంపుల్ సైడ్ ఎవ్వరూ వెళ్ళొద్దు, మర్చెంట్ షాడో ఉంది. కానీ మన ఈ మర్చెంట్ గారు హీరో టైప్ అన్నమాట, ఎవరిని ఏమీ చేయడు. కానీ ఒకరోజు పెద్ద ఆర్డర్ వచ్చింది కస్టమర్ నుంచి. అది ప్యాక్ చేసేసరికి రాత్రి 12 అయింది. బట్ ఆ మర్చెంట్ షాప్ లాక్ చేయలేదు. నైఫ్ తీసుకొని కౌంటర్ పక్కనే ఉన్న సోఫా మీద పడుకున్నాడు. అక్కడ డోర్కి ఉన్న క్రాక్స్ నుంచి చల్లటి గాలి వస్తుంది. నిద్ర రావట్లేదు. షాప్లో అంత సైలెన్స్లో క్లాక్ సౌండ్ టిక్ టిక్ అని వినిపిస్తుంది. అది కాక బయట కుక్కలు అరుస్తున్నాయి ఎక్కడో దూరంగా, కానీ చాలా భయంతో అరుస్తున్నట్టు వినిపిస్తాయి. సడన్గా ఫుట్ స్టెప్స్ సౌండ్స్ వచ్చాయి. క్లియర్గా దగ్గరగా స్లోగా నడుస్తున్నట్టు ఆ గల్లీలో. మర్చెంట్ గుండె దగ్ దగ్ అని కొట్టుకుంటుంది. నుదుటి మీద చెమట పడుతుంది. ఎవర్రా ఈ టైంలో అని మర్చెంట్ విస్పర్ చేశాడు. డోర్ బయట ఒక పెద్ద షాడో నిలబడింది. ఫేస్ అంతా బ్లాక్ డార్క్నెస్లో సరిగ్గా కనబడట్లేదు. షాడో డోర్ హ్యాండిల్ టచ్ చేసింది, చిన్నగా ఓపెన్ చేసింది. చల్లటి గాలి ఒకేసారి లోపలికి వచ్చింది. పేపర్స్ అన్నీ ఎగిరిపోయాయి. మర్చెంట్ ఊపిరిని ఆపుకొని నైఫ్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ అతని బాడీ ఏమాత్రం కదలలేదు భయం వల్ల. ఆ షాడో లోపలికి వస్తుంది, కానీ ఫ్లోర్ని ఏమాత్రం టచ్ చేయకుండా గాలిలో నడుస్తుంది. కౌంటర్ దగ్గర కాయిన్స్ కౌంటర్ మీద వైబ్రేట్ అవుతున్నాయి. చిన్నగా గాలిలో లిఫ్ట్ అవుతున్నాయి, తరువాత పాకెట్లోకి వెళ్తున్నాయి. మర్చెంట్ తడబడుకుంటా
ఎవరు నువ్వు? షాప్‌లో ఏం చేస్తున్నావు? అని అంటాడు. నెక్స్ట్ పార్ట్ చూడాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి ముందుగా వినడానికి. బాయ్ అందరికీ. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుద్దాం.